నంద్యాలలో మేడే సందర్భంగా 3వ జిల్లా జడ్జి అమన్నరాజ ఆధ్వర్యంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హుసేన్ బాషా, కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది శ్రీనివాసమూర్తి, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు తోటమద్దులు, ఇతర నాయకులు, హమాలీలు, కార్మికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉచిత న్యాయ సేవలు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. న్యాయస్థానం, సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు వారి కానివ్వండి, పేదలకి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో వారికి ఆ సమన్యాయం జరగాలంటే హక్కులు తెలియాలి. ఆ హక్కులు తెలిస్తేనే వాళ్ళు ప్రజలకి ఉపయోగపడుతున్న సదుద్దేశంతో ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఈ రోజున నాకు మన లాయర్ గారిగానే తెలుసు, మూర్తి గారు, కానీ కార్మిక నాయుడులో అడ్వైజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి నాకు ఈరోజే తెలిసింది. అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నందుకు మీ సెక్రటరీ గారికి, మీటింగ్ అరేంజ్ చేసిన మూర్తి గారికి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మికులందరికీ కార్మిక డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చట్టాలు అనేవి ఉన్నాయని చెప్పారు. మనం ఏంటంటే ఈ మధ్యన చట్టాలు చాలా ఉన్నాయి, కానీ మనకు కొన్ని ఉపయోగపడేదంటే బాల కార్మిక నిషేధ చట్టం అనేది ఈ మధ్యన బాగా చిన్నపిల్లల ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది. మనం పెద్దవాళ్ళం అంటే కనీసం అట్లీస్ట్ మనకి ఇలా అవుతుందని మనకి క్లియర్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. దయచేసి మీరు పడ్డ కష్టం మళ్ళీ మీ పిల్లలు కూడా పడుకోకుండా ఉండాలి అంటే వాళ్ళని చదివించండి సాధ్యమైనంత. మీరు 2 పూటలు తిన్న వాళ్ళు 1 పూట తినైనా కూడా పిల్లవాడిని మీరు చదివించడం జరిగినట్టు, తద్వారా వాడి జీవితం బాగుపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, మనము కష్టపడి సంపాదించుకుంటున్నారు, మరి 10 గంటలు అవన్నీ మీరు ఉద్యోగస్తులు కాదు కాబట్టి 10 గంటల సమస్య మీకు ఉండదు. కష్టమైన నష్టమైన ఎండైనా వానైనా భరించి సంపాదించుకున్న దాంట్లో కొంతమందిని కొంత అమౌంట్ పొదుపు చేస్తున్నారు. ఆ పొదుపు చేసే ఈ అమౌంట్లో మీరు సక్రమంగా వినియోగించుకోండి. ఈ ప్రైవేట్ రకమైన చిట్స్ అని కానీ, లేకపోతే పక్కన నడుస్తూ ఉంటారంటే అనాథరైజ్డ్గా చిట్స్ నడుస్తాం కానీ అవి చేస్తూ ఉంటారు. దానికి చట్టబద్ధత ఉండదు. కాబట్టి చిట్స్లో కానివ్వండి, ఈ ఆదా పొదుపు చేసుకునే విషయంలో మాత్రం గవర్నమెంట్ మంచి పథకాలు ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, లేకపోతే బ్యాంక్స్లు ఉన్నాయి, అవి అందుబాటులో ఉంటాయి. దయచేసి వాటిలో మాత్రమే పొదుపు చేయండి. రెండోది ఏంటంటే, మన కార్మికులు కర్షకులు ఎక్కువగా మోసపోయేది జామీందారులు పెడతారు. జామీన్ విషయాలు అంటాం. జామీనే కదా, వాడు బ్యాంక్ లోన్ తీసుకుంటే నీ జామీందారు అంటే వాడు కట్టకపోతే మీ దగ్గర కూడా మీరే కడతారని బాధ్యత వహిస్తున్నట్టు దానికి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. దయచేసి జామీన్లు ఉన్నప్పుడు బ్యాంకులో కానివ్వండి, పక్క వాళ్ళ విషయంలో కానివ్వండి, లోన్ తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ గురించి మా అధ్యక్షుడు వారు చెప్పినారు. ప్రామిసరీ నోట్ తీసుకుని లోన్ డబ్బులు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ అమౌంట్ ఎంత, 10,000 రూపాయలు తీసుకున్నారా, 50,000 రూపాయలు తీసుకున్నారా అని చెప్పి ఆ అమౌంట్ దాని మీద మొత్తం వేసి అక్షరాల రాసి తేదీ వేసి మాత్రమే ప్రామిసరీ నోట్ రాయాలి. అంతేగాని మీరు ఖాళీ ప్రామిసరీ నోట్ రాసిచ్చినట్టయితే 50,000 రూపాయలు మీరు లోన్ తీసుకుంటే ఆయన 5 లక్షలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఎదుటి వాళ్ళు దాన్ని పూరించి దావా వేసే విషయం ఉంది. కనుక మీకు అవసరమైనప్పుడు ప్రామిసరీ నోట్ల మీద ఏమన్నా రాసినా, అగ్రిమెంట్లు ఏమన్నా రాసినా ఖచ్చితంగా తేదీ, దాని వివరాలు తెలుసుకుని మాత్రం చేయాలి. అదేవిధంగా కష్టపడిన సంపాదనతో మీరు చిరాస్తి కొనుక్కుంటున్నారు, ఆ చిరాస్తులు కూడా అగ్రిమెంట్లతోటి కొనకండి. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి.
అగ్రిమెంట్లో కావాలి. ఏదో కష్టపడింది పిల్లల భవిష్యత్తు ఉంటుంది కదా అని చెప్పి మన స్థలాలు గవర్నమెంట్కి ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్గొడతాం కదా, 100 రూపాయల కాగితం మీద సరిపోతుంది, స్టాంప్ పేపర్ మీద తెల్ల కాగితం మీద రాస్తే సరిపోతుంది అని అనుకుంటాం. మనం చాలామంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటారు. కాబట్టి స్థిరాస్తి ఏది కొన్నా సరే కంపల్సరీగా రిజిస్టర్ సేల్ చేయడం ఉంటే మాత్రమే మీకు వస్తుంది, పొలం కొన్నా స్థలం కొన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే చెప్పాను, బ్యాంక్ గ్యారెంటీలు కానీ పొదుపులు కానీ అవి కాకుండా మనకి ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్య వచ్చినప్పుడు మీకు, ఎందుకంటే మనము అనేక పరిస్థితుల వల్ల ఈ యొక్క రుగ్మతల వల్ల మనం చదువుకోలేకపోవచ్చు. కాబట్టి వ్యవహారంలో ఏ వ్యవహారం తీసుకున్నా కూడా ఒక న్యాయవాదిని, ప్రముఖ న్యాయవాదిని, లేకపోతే మీకు మన నమ్మకమైన న్యాయవాదిని కన్సల్ట్ చేసి, అయ్యా నేను ఆస్తి కొనాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోన్ తీసుకుంటున్నాను, దాని పర్యవసానం ఏంటి అని ఒకసారి మీరు కన్సల్ట్ చేసి, మీ అందరికి మీరు కాకుండా మన న్యాయవాదులు కానీ లేకపోతే మీలో తెలిసిన మీ సెక్రటరీ కానీ దీనివల్ల ఉన్నాయని చెప్పేసి తెలుసుకుని ముందుకెళ్ళినట్టయితే మీ ఆస్తి నష్టము ప్లస్ ఈ సమయము వృధా అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇలాంటి ముఖ్యమైన రోజున మనము ఇక్కడ లా అవేర్నెస్ క్యాంప్ పెట్టడము చాలా మంచి విషయం ఏంటంటే చట్టాలపైన అవగాహన ఉండడం అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ముఖ్యంగా చట్టాలపైన అవగాహన లేకనే అనవసరమైన లిటిగేషన్ పెరిగిపోతాయి. ఆ విధంగా అనవసరమైన లిటిగేషన్ వేసి మనమంతా డబ్బు రూపంలో అయితేనేమి, కాలం అయితేనేమి చాలా వృధా చేసుకొని మనము చాలా కష్టాలకు ఇదవుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్న విషయం చెప్పాలంటే, ఒక ప్రామిసరీ నోట్ కేసు, చిన్న ప్రామిసరీ నోట్ కేసు అయితే ఏదో డబ్బు కట్టబట్టే నా పరిస్థితి బాగలేదు, నేను నీకు ₹1 వడ్డీ కట్టాలి, ₹2 కట్టాలి అని చెప్పి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు లేదు నేను కోర్టుకు పోతా, మొత్తం వసూలు చేస్తాను పట్టుదలతో కోర్టుకు వస్తారు. కానీ కోర్టుకు రావడం వల్ల కోర్టులు ఇచ్చేది ₹1 విషయం అని గమనించకుండా వచ్చి అనవసరంగా 2-3 సంవత్సరాలు, ఈ విధంగా సంవత్సరం, సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోర్టులో కేసు వేసుకొని అనవసరంగా అంతకంటే ఎక్కువ నష్టపోతారు. అందుకే బయట మనం రాజీ అయితే ఎంతవరకు మనం ఉపయోగపడుతుంది, మనకు ఎంత ప్రయోజనం ఉంటుంది, మనం కోర్టుకు పోవడం వల్ల ఎంత ప్రయోజనం ఉందని కంపేర్ చేసుకోవడానికి కూడా చట్ట అవగాహన ఉండడం అనేది చాలా అవసరమైన విషయం. ఇది 139వ వేడి. 8 గంటల పని విధానం కోసం పోట్లాడి ప్రపంచవ్యాప్తంగా సాధించుకున్నారు. భారతదేశంలో కూడా స్వతంత్రం రాకముందు గాంధీ మహాత్ముడు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అట్లే పెద్ద పెద్ద ట్రేడ్ నాయకులందరూ కూడా ఉన్నారు. అదృష్టం ఏమంటే మన కృష్ణయ్య సుప్రీంకోర్టు జడ్జి కూడా కార్మిక హక్కులు కాపాడడంలో ముందుండి మన న్యాయవ్యవస్థ ద్వారా తేలిపరిచిన వ్యక్తి. ఇప్పటికీ కూడా అంతో ఇంతో న్యాయం జరుగుతుందంటే కోర్టుల ద్వారానే న్యాయం జరుగుతుంది. అటువంటి న్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని చట్టాలు కోడిఫైడ్ లాస్ తీసుకొచ్చారు. మనకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఒకటి ఉంది, 1926 బ్రిటిష్ వారు ఇచ్చారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక వివాద చట్టం ఒకటి ఉంది. ఫ్యాక్టరీస్ వేజెస్ యాక్ట్ ఒకటి, ఫ్యాక్టరీస్ యాక్ట్ ఒకటి ఉంది. కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ ఒకటి ఉంది. బోనస్ యాక్ట్ ఒకటి ఉంది. తర్వాత పిఎఫ్ యాక్ట్ ఒకటి ఉంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా యాజమాన్యం ఏమైనా చెల్లించకపోతే కోర్టు ద్వారా వచ్చి సివిల్ రెమెడీ దాని ద్వారా వేసుకుంటే జడ్జి గారు అందరూ కూడా న్యాయాన్ని భావించి తీర్పునిచ్చేవాడు. అటువంటి హక్కులు కూడా తీసేయడానికి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యాజమాన్య వర్గాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి ఇచ్చే పని మొదలైంది. అయితే అన్ని సంఘాల ద్వారా వ్యతిరేకిస్తూ ఆగిపోయింది. ఇక్కడ సమావేశమై నేను కింద అడిగి తెలుసుకుంటే దాదాపు 120 మంది, రోజు ఒక 60 మంది డ్యూటీలో అంటే డే బై డే వస్తూ ఉంటారంట. కానీ మీరు ఈ పని చేసే భాగంలో కూడా మీకు ఏదైనా కష్టం కలుగుతుంటుంది, దానికి చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి 3 సార్లు మీకు చేదోడు వారుగా న్యాయ సలహా తెలుపుకుంటూ మీకు అందరికీ సందేహాల్లో దగ్గరలో ఉంటాడని నాకు తెలిసిన విషయము. అదేవిధంగా ఈరోజు మన జడ్జి గారు ఇక్కడికి రావడము, మీకు సలహాలు ఇచ్చేదానికి వచ్చారు. ఒకసారి పెద్దలు ఆయన సలహాలు చూస్తున్నారు. జిల్లా జడ్జి గారు న్యాయ సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చినందుకు నంద్యాల లారీ అమలీని అట్లనే సిఐటుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం ఈరోజు 8 గంటల పని విధానం సాధించుకునే దినోత్సవం అని అక్కడ పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 139వ మేడను జరుపుకోవడం జరుగుతుంది. అట్లనే
కార్మికుల రాజ్యం రావాలంటే కార్మికులందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని మేడే సందర్భంగా తెలియజేస్తూ, నంద్యాల హమాలి యూనియన్ దాదాపు 30-40 ఏళ్ల నుంచి సిఐటి ఆధ్వర్యం నడుస్తుంది. అనేక పోరాటాలు చేశారు. రేట్ల సమస్య కానీ, వర్కర్ల సమస్య కానీ ఇటువంటివన్నీ కూడా చేశారు. గతంలో సువర్ణరాజు గారు 300 జిల్లా జడ్జి గారు ఉన్నారు, ఆయన వచ్చారు. మళ్ళీ మన అమ్మన్ రాజా గారు 300 జిల్లా జడ్జి గారు వర్కర్స్ మీటింగ్ గ్యారెంటీ పెట్టాలని నేను వస్తానని చెప్పినందుకు సారు ఖచ్చితంగా రావాలని నేను కూడా ఆశించి రమ్మని చెప్పి సార్ చెప్పిన తోడనే వచ్చేందుకు వారికి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిస్థితి ఎప్పుడో 139 సంవత్సరాల క్రితము 7 గంటల పని విధానాన్ని సాధించుకుంటే, ఆ తర్వాత బ్రిటిష్ పీరియడ్లోనూ మన స్వతంత్ర అనంతరం కూడా సాధించుకున్నటువంటి చట్టాలను 44 చట్టాలు ఉంటే, ఆ చట్టాలన్నీ 4 కోట్లుగా మార్చే ఆ యొక్క దుర్మార్గమైన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి దానివల్ల రాబో కాలంలో సంఘము ఏర్పాటు చేసుకోవడానికి, సమ్మె చేసేదానికి ఎటువంటి హక్కులు లేకుండా పూర్వము మధ్యయుగాల నాటి బానిసత్వాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే చివరికి న్యాయ వ్యవస్థను కూడా పరోక్షంగా దెబ్బతీసే పరిస్థితి, నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వస్తూ ఉంది. అందులో భాగంగానే మతోన్మాదం అనేది రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కార్మికత్వం తలవంచకుండా మరింత ముందుకు పోయేదానికి పూనుకోవాలని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ యొక్క